నమస్తే వెల్కమ్ టు దివ్య డైమండ్స్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష్య శాస్త్రపరంగా రత్నశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు సూటబుల్ అవుతుందో తెలియజేయడానికి ఇవాళ మన స్టూడియోలో రత్నవాణి దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. హలో సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఇవాళ రత్నవాణిలో మన రత్నాల గురించి ఏం చెప్పబోతున్నారు ప్రేక్షకులకి? ముఖ్యంగా రత్నాలు ఏంటంటే చాలా వరకు మేము దివ్య డైమండ్స్ అవేర్నెస్ ఇస్తున్నామండి. ఎందుకు ఇస్తున్నామంటే బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైమండ్ అండ్ జెమ్స్ వాల్యూవర్గా వీఆర్ ఇంటూ టెస్టింగ్, ఎవ్రీడే ఇంటూ టెస్టింగ్. ఎందుకంటే ఎక్కడ కొన్నా మేము సర్టిఫైడ్ రత్నాలు ఇవ్వడమే కాకుండా మీరు ఇంకెక్కడ కొన్నా కూడా సిన్స్ వీ హ్యావింగ్ ల్యాబొరేటరీ కాబట్టి అది కూడా ల్యాబొరేటరీ ఇండియాలో ఫస్ట్ రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీ ఐఎస్ఓలో. సో ఆ రెప్యుటేషన్ మేము కాపాడుతూ వీఆర్ ఆల్ టెస్టింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఆల్సో. అలాగా ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్కడ ఏదైనా రత్నాల ప్రస్తావన వచ్చినా వాళ్ళు దే విల్ కమ్స్ టు దివ్య డైమండ్స్. ఇలా వచ్చినప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే మేము ఒక డేటా మెయింటైన్ చేస్తున్నాం. ఎన్ని రకాల డూప్లికేట్స్ ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి. ఎందుకంటే ఈ డూప్లికేట్స్ నివారించడం కోసం ఆ డేటా సేకరిస్తూ చెప్తున్న విషయం ఏంటంటే 85% అబోవ్ డూప్లికేట్స్ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు 100 స్టోన్స్ ఇప్పుడు 100 మంది రత్నాలు పెట్టుకున్నారంటే 85 మందివి డూప్లికేట్స్, ఒక 10 నుండి 15% ఒరిజినల్స్ ఉంటున్నాయి. ఆ ఒరిజినల్స్లో కూడా మళ్ళీ ఇంకో క్లాసిఫికేషన్, ఏవి మళ్ళీ ప్రభావితమైనవి, ఏవి కావు, ఎఫెక్టివ్ రత్నాలు దేని అంటారు అనేది రత్నశాస్త్రము, రత్నాల గురించి చాలామంది తెలుసుకోవాలండి. ఆ తెలుసుకోవడం కోసమే ముఖ్యంగా మేము ఈ అవేర్నెస్ కంటిన్యూ చేయడం కోసం సిన్స్ 25 ఇయర్స్గా మేము గివింగ్ ఇన్ మల్టిపుల్ వేస్లో, ఎలక్ట్రానిక్స్, ప్రింట్ మీడియా, ఎన్నో రకాలుగా ఎన్నో ఛానల్స్లో మేజర్లీ వీఆర్ గివింగ్ అవేర్నెస్. ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే రియల్గా వీ హ్యావింగ్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక డూప్లికేట్ పెట్టుకుంటే జబ్బులు వస్తాయి, స్కిన్ డిసీజెస్ వస్తాయి, ఈవెన్ పెద్ద పెద్ద జబ్బులు కూడా వస్తాయి. అదే జాతి రత్నం అయితే నిజంగా విచ్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ టు ద హ్యూమన్ బాడీ. అది నిరూపితమైన విషయం. ఇటు శాస్త్రము చెప్తుంది, సైన్స్ కూడా నిరూపిస్తుంది. ఎందుకంటే ఒక జాతి రత్నము మనకు సూటబుల్ రత్నాన్ని పెట్టుకోవడం వల్ల కాన్స్టెంట్గా రేస్ పాస్ మన బాడీలో పడుతూ ఉంటే ఆలోచన విధానం మారిపోతుంది. ఇది రత్నాలకున్న గొప్ప చరిత్ర. అందుకే అది ఎందుకు ఇంత చరిత్ర ఉంది, ఎందుకు ఇంత ప్రభావం అంటే ఆలోచన విధానం ఎందుకు మారుస్తుందని అంటే అది రత్నాల పుట్టుక కూడా అంత విశిష్టతతో కూడుకునింది. సో ఇది కాక సైకలాజికల్ కూడా ఏ శాస్త్రాల గురించి అవగాహన లేని వాళ్ళు కూడా ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల సైకలాజికల్గా కూడా వాళ్ళు దే ఆర్ డూయింగ్ బెటర్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో ఇట్లాగ మల్టిపుల్ వేస్లో రత్నాలు అనేది మానవాళికి ఉపయోగకరంగా ఉన్నాయి. సో ఇలాగ ఉన్నప్పుడు చాలామంది కొందరు అన్ని ప్రయత్నాలు చేసి లాస్ట్ రిసార్ట్గా రత్నధారణకు వస్తారు. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకు లాస్ట్ రిసార్ట్గా ఉంది. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు డూప్లికేట్కు విక్టిమ్ అయితే ఏమైపోతుంది, ఇంకా మిజరబుల్ సిచ్యువేషన్. మొదలే లాస్ట్ రిసార్ట్గా వస్తారు, లాస్ట్ ఛాన్స్గా వస్తారు. అక్కడ వీళ్ళు ఫేక్ అయి డూప్లికేట్స్కి పడ్డారనుకో, విక్టిమ్ అయ్యారనుకోండి, జీవితం మిజరబుల్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి ఏ హోప్ అనేది ఉండదు. సో ఇదంతా గమనించి ఒక రీసెర్చ్ బేస్, నిజంగా ఒక జెమాలజిస్ట్గా నా వంతు బాధ్యత సొసైటీకి, నేను వాట్ ఐ కెన్ డూ ఫర్ ద సొసైటీ సిన్స్ ఆల్మోస్ట్ 3 decadesగా వీఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్, జెమాలజీ, రత్నాల వ్యాపారంలో ఉన్నాం. బట్ ఒక నైతికంగా, ఒక విలువలతో, జాతి రత్నం మాత్రమే జనాలకి ఇవ్వాలని ఒక విలువలతో దివ్య డైమండ్స్ అనేది 30 సంవత్సరాలుగా ఇస్తున్నాం. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇంకా అవేర్నెస్, దివ్య డైమండ్స్ గుర్తుపట్టిన వాళ్ళు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది కస్టమర్స్ దివ్య డైమండ్స్కి ఉన్నారు, వరల్డ్ వైడ్ ఉన్నారు. అయినా స్టిల్ వై ఐఎమ్ గివింగ్ ఆల్ దిస్ అవేర్నెస్ అంటే పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోవాలి, అదర్వైజ్ ఫర్గెట్. ఎవరైనా పెట్టుకోండి అని ఫోర్స్ చేస్తున్నారంటే అలాంటి వాళ్ళ మీద మీరు డౌట్ పడాలి. సో ఒకవేళ ఏ కారణం చేత, ఎందుకంటే భూమి ఏం పెరగట్లేదు, జనాభా పెరుగుతుంది, రత్నాలకి ఇంత కింద విలువ ఉందంటే అరుదుగా లభిస్తాయి కాబట్టి అలాంటి అరుదైనది ఇంకా జనాలు పెరిగిన తర్వాత ఇంకా మరీ అరుదు అయిపోయినాయి. సో బట్ ఈవెన్ నౌ ఒక జాతి రత్నం అన్నది ఒక 1 carat, నిజంగా పెద్ద పెద్ద రత్నాలు కొన్ని కోట్లలో ఉంటాయి, చాలా ప్రీమియం క్వాలిటీ. ఇప్పుడు కామన్ పబ్లిక్ ఏంటంటే ఒక 1 carat 10,000 రూపాయలకు దొరుకుతుంది. అది కూడా ఒక ఎఫెక్టివ్ రత్నం. ఇప్పుడు దివ్య డైమండ్స్ ఈజ్ ప్రొవైడింగ్ డైరెక్ట్గా మైనింగ్ నుండి ప్రొక్యూర్ చేస్తున్నాం కాబట్టి అదే మెజారిటీగా చూడండి, ల్యాబ్ లేని వాళ్ళు, ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వని వాళ్ళు అదే అది సింథటిక్ స్టోన్స్ ఎట్లా ఉంటాయి తెలుసా అండి, 500 రూపాయలు 100 రూపాయలు కూడా ఉండవు. ఆన్లైన్లో కూడా ఇలాంటి రత్నాలు అమ్ముతున్నారు. నిజంగా ఒక మంచి జాతి రత్నం 50,000 లక్షల రూపాయలు ఉంటే
వీళ్ళు 500, 300 కూడా అమ్ముతున్నారు. అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఎవ్రీ స్టాండర్డ్ ప్రోడక్ట్ స్టాండర్డ్ ధరే ఉంటుంది. సో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఈ రత్నాధారణ అన్నది అవసరం పడుతుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే రైట్. నాగర్ నుంచి మహేష్ గారు, హలో అండి. హలో మహేష్ గారు. మహేష్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో మహేష్ గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. నా గురించి. ఓకే అండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, కాస్త దూరం వచ్చి మాట్లాడండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/10/93. 12 మంత్. మహేష్ గారు 12/10/93. రైట్. ఓకే, టైం చెప్పండి, టైం కూడా చెప్పండి సార్. హలో, ఎర్లీ మార్నింగ్ 5:30. ఎర్లీ మార్నింగ్ 5:30. ఓకే, చెప్పండి మహేష్ గారు, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా? ఇంతవరకు ఏం పెట్టుకోలేదు. ఓకే రైట్. ఇంతకుముందు చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి ఏదో టైంలో రత్నాలు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా అండి? మనం అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు సక్సెస్ పొందలేము అంటే దెర్ ఈజ్ సంథింగ్ బియాండ్ అవర్ కంట్రోల్ ఉన్నదని అర్థం చేసుకోవాలి. బియాండ్ అవర్ కంట్రోల్ ఏంటంటే గ్రహాల గమనంలో జరిగే మార్పులు ఎన్ని తెలివితేటలు ఉన్నా ఒకసారి పనిచేయవు. కాబట్టి ఈ విధంగా రత్నధారణ అనేది అవసరం ప్రతి ఒక్కరికి వస్తుంది. కాకపోతే ఇలా వచ్చినప్పుడు అదొక ఆపర్చునిటీలాగా భావించాలి. అలా వచ్చినప్పుడు మీరేం చేయాలి, కరెక్ట్ జాతి రత్నాన్ని కరెక్ట్ నిష్ణాతులైన క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ సంప్రదిస్తేనే మీకు ఆ ప్రొసీజర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఏమాత్రం పొరపాటుగా ఈ కమర్షియల్ అస్ట్రాలజీని వీళ్ళని సంప్రదించారనుకోండి, వాళ్ళు తప్పు చెప్పడమే కాకుండా ఈ డూప్లికేట్ స్టోన్స్ అంటగట్టే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రత్నాల విషయంలో ఉండాలి. మహేష్ గారు, ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది మయూరు నీలం అనే రత్నాన్ని పెట్టుకోవాలి. మయూరు నీలం కుడి చేతి మధ్య వేలుకు వెండిలో పెట్టుకోవాలి. సో 1 క్యారెట్ మినిమం ఉంటే సరిపోతుంది. మీరు పెట్టుకునే కన్వీనియన్స్ ఉంటే 3 క్యారెట్లు 5 క్యారెట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. వెండిలోనే ఉండాలి ప్రిఫరబుల్లీ. అండ్ ఇకపోతే మయూరు నీలం అనేది చాలా సందర్భాలు చెప్పాను, 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది, ఆస్ట్రేలియా నుండి వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద రేర్ స్టోన్ అని చెప్పాలి. సో ఇంకేదైనా రత్నాల గురించి డౌట్ ఉంటే మీరు నంబర్ సేవ్ చేసుకోండి, ఫస్ట్ కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని దివ్య డైమండ్స్ రావచ్చు. మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అదే బేగంపేట్ కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్ లిమిటెడ్ అవర్స్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఒకసారి మాదాపూర్కి విజిట్ చేసి తర్వాత మీరు మా బేగంపేట్ కానీ కుక్కట్పల్లి కానీ డెలివరీ అలాంటివన్నీ తీసుకోవచ్చండి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హనుమకొండ నుంచి అహ్మద్ గారు, హలో అండి. నమస్తే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 20 మే 1975. 26 అండి? 20 మే 1975. రైట్. టైం చెప్పండి. మహమ్మదా అహ్మదా? అహ్మద్, టైం చెప్పండి. ఆఫ్టర్నూన్ సార్. ఆఫ్టర్నూన్ అప్రాక్సిమేట్లీ 2 ఆఫ్టర్నూన్ PM. అదే ఆఫ్టర్నూన్ 2 గంటల 3 గంటల 4-5 మధ్యన. ఓకే, సరే చెప్పండి. అయితే అహ్మద్, ఏదైనా అస్ట్రాలజీ పరంగా ఏదైనా జెమ్ స్టోన్స్ పెట్టుకున్నారా? అవునండి, మీరే చెప్పారు కావచ్చు. అది ఇది పగడం పగడం రాంగ్ స్టోన్. ఎవరు చెప్పారు? నీకు సూటబుల్ కాదు. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఒకటి మీరు అర్థం చేసుకోండి అహ్మద్, చాలామంది కమర్షియల్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు వచ్చేసారు. పెద్ద పెద్ద నిజంగా ఒక అస్ట్రాలజర్ అనేది ఒక బొట్టు పెట్టుకుని రుద్రాక్ష పెట్టుకుంటారు జనరల్గా వాళ్ళ వేషధారణ. ఈ కమర్షియల్ వాళ్ళు ఏమైపోయారంటే పెద్ద పెద్ద రుద్రాక్షలు 2-2, 3-3 పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీకు ఎవరైతే చెప్పారో అది తప్పు, అది పెట్టకూడదు, దానివల్ల నష్టపోతారు. అండ్ పగడం అదే నేను చెప్తున్నా. ఇప్పుడు దివ్య డైమండ్స్ ఏంటంటే ఒక 10-12 మంది ఇన్స్టిట్యూషన్ గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నారు. ఏ రత్నము ఎప్పుడు పెట్టాలనేది అడ్వైజ్ అనేది గొప్ప ప్రక్రియ. కాబట్టే మేము చాలామందికి ఇదే చెప్తున్నాము, అడ్వైజ్ కరెక్ట్ ఉన్నప్పుడే రత్నాలు కూడా పనిచేస్తాయి. అడ్వైజ్ తేడా ఉన్నప్పుడు మీరు ఎంత మంచి రత్నం పెట్టుకున్నా దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి పగడం ఏదైతే పెట్టుకున్నారో తీసి పడేయండి, అది మీకు సూటబుల్ కాదు. మీరు ఇచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది జాతి పచ్చ అండ్ డైమండ్. ఈ 2 రత్నాలు లైఫ్ లాంగ్ మీకు సూటబుల్ అండి. ఇకపోతే రత్నాల గురించి ఇంకా తెలుసుకోవాలి. ఇప్పుడు రత్నం గురించి ఏ రత్నం పడుతుందో తెలిసిన తర్వాత
ఈ రత్నాల గురించే బిగ్ సముద్రం అంత సబ్జెక్ట్ ఉంది ఇది. ఎందుకంటే ఎన్నో డైమండ్లో కూడా ఇప్పుడు డూప్లికేట్స్ వచ్చాయి, అంటే ల్యాబ్ గ్రోన్ అని వచ్చేసాయి. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎలా ఉంటాయంటే ప్రపంచంలో ఎంత సుపీరియర్, ఎంత క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా నేకుడైతో చూసి ఇది ల్యాబొరేటరీ గ్రోన్ డైమండా, ప్యూర్ డైమండా, న్యాచురల్ డైమండా చెప్పలేరు. అంత యాక్యురేట్గా మనిషి తయారు చేస్తున్నాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, అండ్ న్యాచురల్ డైమండ్స్ వల్లనే ఉంటుంది ఏ జాతి రత్నాలైనా. సో ఇక్కడ న్యాచురల్ రత్నాలు దేని అంటారు, ఎలా ఉంటాయి, ఎఫెక్టివ్ రత్నాలు ఎలా ఉంటాయి అనేది సబ్జెక్ట్ని తెలుసుకోవాలి. దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్ అండి, వీఆర్ గివింగ్ ద నాలెడ్జ్. మీరు నేను చెప్పినట్టు జాతి పచ్చ అండ్ డైమండ్ మీకు సూటబుల్, వీలైతే బ్లూ జాగర్ డైమండ్ పెట్టుకోవాలి. ఇంకే వివరాలు కావాలన్నా నంబర్ సేవ్ చేసుకోండి, యూ కెన్ కాల్ us, వీఆర్ డెఫినెట్లీ గివింగ్ ద కంప్లీట్ నాలెడ్జ్ అండి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు. కల్వకుర్తి నుంచి పాండయ్య గారు. హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. అర్థం కావట్లేదండి, కొంచెం సిగ్నల్ లేదనుకుంటా. ఉంది మేడం, టైం 5 గంటల 10 నిమిషాలకు. టైం డేట్ చెప్పండి ఒకసారి. 15వ తారీఖు 8వ నెల 1978. టైము మార్నింగ్ 5 గంటల 10 నిమిషాలకు. ఓకే, చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా మీరు రత్నాల్ని? ఎందుకంటే ఇంత అడ్వైజ్ కూడా కరెక్ట్ ఉండాలని అడుగుతున్నా. క్యాటై అని చెప్పేసి చిన్న వేలు ఉంగరానికి పెట్టుకున్నాం. క్యాటైలో అక్కడ అర్థం చేసుకోండి, క్యాటైలో చాలా వరకు క్వాడ్స్ అంటే ఉపజాతిరాలు క్యాటైలు అండ్ సింథటిక్ క్యాట్సైజ్లే ఉన్నాయి ఎక్కువ మటుకు. అయినా క్యాటై ఏదైతే ఉందో అది టెంపరీ పీరియడ్ కోసమే, మీరు లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సింది స్వాతి ముత్యం అండి. క్యాటై కూడా అది బహుశా టెంపరీ పీరియడ్ కోసం చెప్పుంటారు, బట్ అది కూడా బెస్ట్ మెథడ్ కాదు. ఇట్ ఈస్ నాట్ రాంగ్ అని కాదు, బెస్ట్ మెథడ్ కాదు. బెస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ మీరు స్వాతి ముత్యం పెట్టుకోవాలి, తర్వాత కనక పుష్యరాగం. క్యాటై కొందరు అస్ట్రాలజిస్ట్ చెప్తారు టెంపరీ దశ కోసము, అది ఫాలో అవుతే ఏంటంటే అన్ని రత్నాలు పెట్టాల్సి వస్తుంది, అది కాస్ట్లీ అఫేర్ అవుతుంది. మనం ఏంటంటే మొదలే యాజ్ ఇట్ ఈస్గా రత్నాలు విలువైనవి, కాస్ట్లీగానే ఉంటాయి మంచి జాతి రత్నాలు అయితే. అలా 9 రత్నాలు పెట్టుకుంటే మనకు కాస్ట్లీ అఫైర్ అయిపోతుంది. కాబట్టి మనిషి ఎప్పుడైనా మనకు సూటబుల్ అదృష్ట రత్నాలు 1 నుండి 3 ఉంటాయి అంతే. ఆ 3 రత్నాలలో 1, 2 లేదా సమ్ టైమ్స్ 3, ఈ 3 రత్నాలు మాత్రమే పెట్టుకోవాలి. సో ఈ విధంగా అది మనకు సూటబుల్ రత్నాలు. మీకు సూటబుల్ మాత్రం స్వాతి ముత్యము, కనక పుష్యరాగం అండి. అండ్ ఇంకా ఈ రత్నాల గురించి ఏమైనా డౌట్ ఉంటే నంబర్ సేవ్ చేసుకోండి, కాల్ చేయండి. వీఆర్ ఆల్వేస్ నంబర్ ఎట్లా ఉంటాయి, మీరు స్టోర్కి వచ్చినట్టయితే మా ఆఫీస్కి వచ్చినట్టయితే డిఫరెన్సెస్ చూపిస్తాం. ఇప్పుడు కొందరు అస్ట్రాలజర్స్ అమ్మే స్టోన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే కమిట్మెంట్ ఎలా ఉంటుంది, యాక్చువల్లీ అథెంటిక్ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ వాళ్ళ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, సర్టిఫికేట్ విధానంలో జనరల్ అపిరెన్స్ ఏంది, ఇలాంటి ఎన్నో వివరాలు అనేది వీఆర్ హానెస్ట్లీ సిన్సియర్లీ గివింగ్ ద నాలెడ్జ్ అండి. వీఆర్ ఎందుకంటే ఆల్మోస్ట్ 30 yearsగా బిజినెస్లో ఉన్నాము. నౌ వీ వాంటెడ్ టు షేర్ అవర్ వాట్ ఎవర్ వీ అక్వైర్డ్ ద నాలెడ్జ్ వీ వాంటెడ్ టు షేర్ టు ద జనరల్ పబ్లిక్. ఎందుకంటే దీనివల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో మీరు నంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి సార్. ఓకే సార్, ఇప్పుడు ఒక ఏవి చూసి కంటిన్యూ చేద్దాం. దివ్య డైమండ్స్ ఏవి చూద్దాం. దివ్య డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూఫ్. ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్, MGTL Mahindra's Gem Testing Laboratory, NIIG International Institute of Gemology, Showroom, R&D Research and Development Department. రత్న శాస్త్రం జెమాలజీ. జెమాలజీ అనబడే రత్న శాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతి రత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతి రత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం.
Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్ జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతి రత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. Sure. బెంగళూరు నుంచి శోభారాణి గారు. హలో అండి. హలో మేడం. హలో అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. జూన్ 1, 1980 రాత్రి 1 గంట మేడం. 1980. ఓకే, డేట్ డేట్ చెప్పండి. అండ్ మంత్ చెప్పండి ఒకసారి. జూన్ 1 మేడం. జూన్ 1. ఓకే, టైం ఒకసారి చెప్పండి. 1 గంట మేడం. 1 గంట మధ్యాహ్నం అమ్మా? సార్ నైట్ సార్. నైట్ అయితే తెల్లవారితే ఫస్టే కదా? అవును సార్. ఓకే ఓకే, చెప్పండి అమ్మా. ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారమ్మా? బెంగళూరు ఎక్కడి నుండి? పెట్టుకోండి సార్. బెంగళూరు ఎక్కడి నుండి? హోస్కోట నుంచి. ఓకే, సో ఇంతవరకు ఏ రత్నం పెట్టుకోలేదు. అయితే ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్ రూబీ పెట్టుకోవాలి, కనక పుష్యరాగం. స్టార్ రూబీ, కనక పుష్యరాగం. ఐడియా ఉందా రత్నాలు ఎలా ఉంటాయి ఏంటి ఏమన్నా? లేదు సార్. స్టార్ రూబీ ఎలా ఉంటుందంటే సన్ కింద కానీ, ఒక టార్చ్ లైట్ కింద కానీ, మొబైల్ లైట్ కింద కానీ పెడితే 6 రేస్ లాగా కనబడుతుంది. ఒక స్టార్ ఫార్మేషన్ అవుతుంది. ఇది ఒక మంచి ఫినామినల్ జెమ్ స్టోన్ అంటారు. ఇది చాలా పవర్ఫుల్ జెమ్ స్టోన్ కింద లెక్క, ఎందుకంటే సూర్యుడికి సంబంధించింది. ఇలాంటి రత్నం మీకు వచ్చింది. స్టార్ రూబీ 2 క్యారెట్లు పైన ఉండాలి. కుడి చేతి ఉంగరం వేలుకు కానీ, మెడలో లాకెట్కి కానీ పెట్టుకోవాలి. తర్వాత కనక పుష్యరాగం. ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి. మంచి జాతి రత్నాలు తీసుకోండి. అండ్ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ఇప్పుడు దివ్య డైమండ్స్ అనేది ప్రపంచంలో ఎక్కడున్నా ఇన్సూర్ చేసి మీ ఇంటికి అందేలా కూడా చూస్తున్నాం. కాబట్టి మీరు రత్నాల గురించి ఇప్పుడు నేను చెప్పిన అవగాహన తెలుసుకోండి. అండ్ ప్రాపర్ సర్టిఫైడ్ రత్నాలే ఉండాలి. సో ఈ విధంగా ఈ మంచి రత్నాలు పెట్టుకుంటే నిజంగా జాతక ఆలోచన విధానం మారుతుంది జాతకంలో. అండ్ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి, అది ప్రూవ్ అయిన విషయమే. కాబట్టి రత్నాలు కూడా ఇంత ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా ఉంది. మన ఒక్క హిందూ కోసము కాదు, ఒక నేషనల్ కోసం కాదండి, వరల్డ్ వైడ్ రత్నాలు వాడుతున్నారు. కాకపోతే కరెక్ట్ పద్ధతిలో వాడితే రత్నాల ఎఫెక్ట్ అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రొవైడెడ్ మంచి అడ్వైజు, కరెక్ట్ అడ్వైజు, జాతి రత్నాలు ఈ 2 పొందగలగాలి. ఇక్కడే చాలామంది దెబ్బతింటున్నారు. అడ్వైజు చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్గా చాలామంది లేరు ప్రాపర్గా. ఇక రత్నాలు ఎట్లాగూ చాలా తక్కువ అరుదుగా లభిస్తాయి కాబట్టి అవి కూడా రేర్గా లభిస్తున్నాయి. సో మీరు నెంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయండి. వీఆర్ రెడీ టు సెండ్ అండి. ఎక్కడుంటే అక్కడ ఇన్సూర్ చేసి పంపిస్తామండి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి రాజ్ కుమార్ గారు. హలో అండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. మా అబ్బాయి 5/5/2004 ఈవినింగ్ 6:10 నుంచి 10:15 మధ్య మేడం. ఈవినింగ్ 10 నుండి 10:15. ఓకే రైట్, చెప్పండి సార్. ఇంతవరకు ఏదైనా సార్ ఈవినింగ్ 6 నుంచి 6:10 మధ్యలో సార్. అది కరెక్ట్ చెప్పండి. మళ్ళీ రత్నం తేడా వచ్చేస్తుంది. 6 అంటే 18 hours. 5/5/2004 అది కరెక్ట్ నోట్ చేసుకున్నాను. ఈవినింగ్ 6 నుంచి 6:10 మధ్యలో. రైట్ రైట్ రైట్, అర్థమైంది, రాసుకున్నాను. అండ్ చెప్పండి, ఇంతవరకు ఏదైనా మీ బాబుకి చూపించారా ఎవరికైనా? ఇంతవరకు ఏం చేయించలేదు మేడం. సార్ మా బాబు బీటెక్ ఇప్పుడు ఫైనల్ ఇయర్. అవును. కొంచెము ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ ఉంది సార్, కొంచెం అందుకోసము. ఏం లేదు, లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇలాగ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని రత్నాలు పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు ఏం చేయండి అంటే డైమండ్, బ్లూ జాగర్ డైమండ్, ఎమరాల్డ్ కంబైన్డ్గా పెట్టండి. మెడలో లాకెట్గా కానీ ఉంగరంగా పెడితే ఒకే వేలుకు పెట్టాలి. చూడండి, ఎమరాల్డ్ డైమండ్ కంబైన్డ్గా ఒక పెట్టుకుంటే ఉంగరంలో ఒకే ఉంగరంలో పెట్టాలి, లేదంటే పెండెంట్గా పెట్టాలి, కంబైన్డ్గా పెట్టాలి. ఈ 2 అలా పెడితే చాలా వరకు కోపమే కాదండి, కోపం ఎట్లా తగ్గుతుందో చెప్తాను నేను మీకు చెప్తాను.
కోపం ఎప్పుడు వస్తుందంటే ఆందోళన ఉన్నప్పుడు, క్లారిటీ లేనప్పుడు, మనకు ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన లేనప్పుడు, సిచ్యువేషన్ గురించి అవగాహన లేనప్పుడు కోపం వస్తుంది. అదే కంప్లీట్ ఎన్విరాన్మెంట్ గురించి కానీ సిచ్యువేషన్ గురించి కానీ మనకు అవగాహన వచ్చిందనుకోండి, కోపం అనేది ఈ విధంగా అంటే మనిషి డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా రత్నాలు పెట్టుకోవడం వల్ల ఆలోచన విధానం మారడం కానీ, పేషెన్స్ పెరగడం కానీ, ఇలాగా చాలా వరకు చేంజెస్ వస్తాయి. అవన్నీ ఎప్పుడు వస్తాయి? మంచి ఎఫెక్టివ్ రత్నాలు పెట్టుకోవడం వల్ల వస్తాయి. సో ఇప్పుడు మీ 2 రత్నాలు మీ బాబుకు సరిపోతాయండి. ఈ 2 రత్నాలు మంచివి. బ్లూ జాగర్ డైమండ్ 20 cents అబౌవ్ ఉండాలి, అండ్ ఎమరాల్డ్ మాత్రం 1 carat అబౌవ్ ఉంటే సరిపోతుందండి. ఈ 2 కంబైన్డ్గా పెట్టించండి, సరిపోతుంది. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు. హలో అండి. హలో శ్రీకాంత్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 1988. టైం వచ్చేసి మార్నింగ్ 5:10 అండి. 5:10. శ్రీకాంత్ గారు చెప్పండి, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? యాక్చువల్ ఒక స్టోన్ పెట్టుకున్నాను, బట్ ఇది ఎంతవరకు ఏ స్టోన్ నాకు ఐడియా లేదండి. జస్ట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. బ్రౌన్ కలర్ది అవసరం లేదు, మీకు సూటబుల్ కాదు. మీకు సూటబుల్ ఏంటంటే నీలం కలర్దే పెట్టుకోవాలా. లగ్నాధిపతి రాశాధిపతి అవుతున్నాడు కాబట్టి సాటర్న్, మీరు నీలమే పెట్టుకోవాలి. నీలం అనేది నీలం రంగులోనే ఉంటుంది. ఆ బ్రౌన్ కలర్ ఉన్న స్టోన్ తీసి పక్కకి పెట్టండి, అది రావుకు సంబంధించింది. అది కూడా ఒరిజినల్ అయితే, అది ఒరిజినల్ అయితే రావుకు సంబంధించిన రత్నం అవుతుంది. బ్రౌన్ కలర్లో ఉన్నది అది అవసరం లేదు. మీకు లైఫ్ లాంగ్గా పెట్టుకోవాల్సింది ఏంటంటే నీలం పెట్టుకోవాలి. చాలామంది భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు యోగకారకుడు సాటర్న్ అవుతున్నాడు కాబట్టి సాటర్న్కి సంబంధించి బ్లూ కలర్లో ఉన్న రత్నాన్ని పెట్టుకోవాలి. దాన్ని బ్లూ సఫైర్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో నీలం అంటారు. బట్ దీంతో పాటు అలాగే వజ్రాన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది మంచి గుడ్ కాంబినేషన్. ఇది 2 కంబైన్డ్గా పెట్టుకుంటే మంచి ప్రభావం ఉంటుందండి. ఇకపోతే మీరు తెలుసుకున్న తర్వాత ఇక జాతి రత్నాలు ఎలా ఉంటుంది దీని గురించి అన్వేషించాలి. ఇందులో భాగంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాల్ చేయండి. ఇలాంటి లైవ్ ప్రోగ్రాంలో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయండి. అండ్ రత్నాల గురించి తెలుసుకొని మరి 1-2 సార్లు తెలుసుకొని కొనండి. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ సింథటిక్స్ అయితే చైనా నుండి ఒక కంటైనర్ స్టోన్స్ వస్తున్నాయి. కంటైనర్ అంటే అర్థం చేసుకోండి, స్టోన్స్ అండి, అరుదుగా లభించే రత్నాలు. 1 లక్ష రూపాయలు ఎంతో విలువైన రత్నాలు కంటైనర్స్లో వస్తున్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నా అడ్వైస్ ఒక్కటే, పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకుంది, లేదంటే మానేయండి. డూప్లికేట్ విక్టింగ్ కావద్దు. ఓకేనండి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు కరీంనగర్ నుంచి మానస గారు. హలో అండి. హలో మానస గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1997. డేట్ ఫస్ట్ చెప్పమ్మా. డేట్ చెప్పండి మానస గారు. 1997 December 2. December 2. టైం చెప్పండి. టైం 11:22. మార్నింగ్ ఈవినింగ్ అండి? నైట్ అండి. నైటేనా? ఓకే, 11:22. చెప్పండి మానస గారు, మీరు ఎంతవరకు జెమ్ స్టోన్ ఏదైనా పెట్టుకున్నారమ్మా? పెట్టుకున్నానండి. కెంపు పెట్టుకోమని చెప్పారండి. కెంపు పెట్టుకోమన్నారా? కెంపు తర్వాత అదొకటి చెప్పారా? అదొకటే చెప్పారు. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే కెంపు సూటబులే, లగ్నాధిపతి అవుతున్నాడు, అక్కడ లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మీరు గురువుని పెట్టుకొని కెంపుని పెట్టుకోవాలా. అంటే గురువుకు సంబంధించింది ఏంది, కనక పుష్యరాగం పెట్టుకోవాలమ్మా. కనక పుష్యరాగం ఫస్ట్. ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏ పని చేయాలన్నా, అది చిన్న పని కానీ పెద్ద పని కానీ ఎంత క్లిష్టమైన పని అయినా సరే సీక్వెన్స్ ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది. రత్నధారణలో కూడా ఉంది. కెంపు సూటబులే ఉంది, కాకపోతే కనక పుష్యరాగం పెట్టుకున్న తర్వాత కెంపు పెట్టాలి. ఇది సీక్వెన్స్. అప్పుడే దాని ప్రభావం కూడా బాగుంటుంది. సో కొన్ని సందర్భాల్లోనే ఈ సీక్వెన్స్ మారుతుంది, ఎందుకంటే అక్కడ ఉండే ప్లానెటరీ పొజిషన్ బట్టి. సో కనక పుష్యరాగము అండ్ కెంపు. కాకపోతే మీరు పెట్టుకునే కెంపు ఏంటి, ఎలా ఉందన్నది ఒకసారి ఇప్పుడు నేను V6 పరీక్షలకు టెస్టింగ్ కూడా కొద్దిగా ఫీజు ఉంటుంది, నామినల్గా 1000 రూపీస్ అలా. మీకు మాత్రం అది పెట్టుకునే కెంపు జాతిది అవును కాదు చూసి నేను చెప్తానండి ఫ్రీగా. మీరు ఒకసారి ఫస్ట్ ఆ రత్నాన్ని టెస్ట్ చేయించండి. పెట్టుకున్న సీక్వెన్స్ మాత్రం కనక పుష్యరాగము కెంపు పెట్టాలి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి హేమచందర్ గారు. హలో అండి. హలో అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ June 23. ఏంది? June 23.
ఇయర్ చెప్పండి. 1983 ఇయర్ 1982. 82 రైట్. ఓకే, టైం చెప్పండి. టైం చెప్పండి. టైం 9:30 9:30 మార్నింగ్ అండి. టైం అర్థం కావట్లేదు. 9:20 PM అండి. ఓకే PM ఓకే, సార్. రైట్ 9:20 PM రైట్. చెప్పండి సార్, జెమ్ స్టోన్ ఏదైనా పెట్టుకున్నారా? జెమ్ స్టోన్ లేదండి, అంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఉండేది, అది పోయింది. ఏ కలర్ స్టోన్ ఉండే? ఏ కలర్ ఉండే? ఏంటండి? ఎమరాల్డా? ఓకే, ఎమరాల్డ్ పెట్టవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఈ సీక్వెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది నీలం, ఎమరాల్డ్, స్వాతిముత్యం, ఈ 3 రత్నాలు మీకు సూటబుల్ అండి. నీలము, ఎమరాల్డ్, స్వాతిముత్యం. సో ఫస్ట్ నీలం, తర్వాత ఎమరాల్డ్, తర్వాత స్వాతిముత్యం. ఈ స్వాతిముత్యం మాత్రం 2 క్యారెట్స్ అబో ఉండాలి, మెడలో పెండెంట్గా ఉండాలి. స్వాతిముత్యం ఏంటంటే మెంటల్ పీస్ ఉంటుంది, మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. నీలం ఏమో అబ్స్టెకల్స్ దూరం చేస్తుంది, ఎమరాల్డ్ ఏమో ప్రాస్పారిటీ జెమ్ స్టోన్ మీ హారోస్కోప్ ప్రకారం. కాబట్టి మీరు ఈ సీక్వెన్స్లో పెట్టండి. నీలం అంటే బ్లూ కలర్లోనే ఉండాలి, ఎమరాల్డ్ గ్రీన్ కలర్లో ఉంటుంది, స్వాతిముత్యం అయితే ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. సో ఈ 3 రత్నాలు మీకు సూటబుల్ అండి. పెట్టండి, మంచి జాతి రత్నాలు, 1 క్యారెట్ అబౌవ్ ఉండాలి రత్నాలు. ఒక పర్ల్ మాత్రము, స్వాతిముత్యం మాత్రం 2 క్యారెట్స్ అబౌవ్ ఉండాలి. ఎందుకంటే అది సాఫ్ట్ బై నేచర్ కాబట్టి తొందరగా అరుగుతుంటుంది కాబట్టి మినిమం 2 క్యారెట్స్ అని ఉండాలి. సో ఇది సీక్వెన్స్ అండ్ జాతి రత్నాలు, ఎఫెక్టివ్ రత్నాలు ఇలాగ తెలుసుకొని పెట్టుకోండి. నిజంగా వండర్ఫుల్ చేంజెస్ ఉంటాయి. చాలా నిరూపితమైన విషయము. నా దగ్గర కొన్ని డేటాబేస్ లక్షల్లో మంది ఉన్నారు. నా దగ్గర కాదు, ఇంత ప్రజాదరణ ఉంది. రాజ్యాధినేతలు, దేశాధినేతలు, పెద్ద పెద్ద సెలబ్రిటీసు రత్నాలు ఎందుకు ధరిస్తున్నారు? చరిత్ర చూస్తే రాజు రత్నం ధరించిన రాజు ఎందుకు కనపడరు? సో ఇవన్నీ ఏంటంటే రత్నాలు అంత మనిషిపై ప్రభావం చూపిస్తాయి. శాస్త్రంలోనే చెప్పబడ్డది, వేదాల్లో కూడా జ్యోతిష్ శాస్త్రం గురించి, అంటే రత్నాలు అనేది జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా పెట్టుకుంటారు కాబట్టి వేదాల నుండి రత్నాల ప్రస్తావన ఉంది. రత్నాన్ని భగవంతుని కూడా రత్నాలతో అలంకరింపజేస్తారు కాబట్టి రత్నాలకు అంత ప్రస్తావన, అంత ఇంపార్టెన్స్ ఉంది. కాకపోతే మనము కరెక్ట్గా తెలుసుకొని పెట్టుకుంటే నిజంగా వండర్ఫుల్ చేంజెస్ ఉంటాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రత్నాల గురించి మంచి అవేర్నెస్ ఇచ్చారు కాలర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి దివ్య డైమండ్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.